ఈరోజు మా బాబాయ్ అయితే సఫార్కి వెళ్తున్నాడు. ఎటు ఖైమాలు మరి అందులో సామాన్ అన్ని కుర్చీలు తీసుకుని అయితే వెళ్తున్నాడు. మా బాబాయ్ అయితే కొద్దిగా ఏటీఎం దగ్గరకు పోయినా, అందుకోసం వీడియో తీసుకుంటున్నా. ఈరోజు అయితే ఎటు వెళ్తుండో మరి తెలియదు, ఎన్ని రోజులకు వెళ్తుండో తెలియదు. ఈ వారం రోజులు అయితే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వచ్చే శనివారం వరకు హాలిడేస్ ఉన్నాయి. శనివారం రోజు అయితే ఫస్ట్ రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇటు వెళ్తున్నాడు ఫ్రెండ్స్తో పాటు. డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతున్నా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి. మళ్ళీ బాబాయ్ అయితే డ్రాప్ చేసిన దువాద్మి అయితే వెళ్తుండు. ఇది నుంచి దాదాపు 700 కిలోమీటర్లు అయితే ఉంటుంది. దువాద్మి అయితే వెళ్తున్నారు. ఇప్పుడైతే మా మేడం డ్యూటీ ఉందని చెప్పిండు. ఏం నాకు అర్థమవుతుంది. ఫ్రైడే రోజు ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు, ఇంకేం కాలేదు. మేడం డ్యూటీ కూడా చేయాలి. ఎటు వెళ్తుందో తెలియదు. హాస్పిటల్ వెళ్తా అనుకుంటున్నాను. నాకు తెలిసి ఏదన్నా అపాయింట్మెంట్, దూరం హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకుందాం, మరి ఏందో తెలియదు. ఈరోజు జుమ్మా అని చెప్తున్నాడు. నాకు ఇంకా మా కఫేది చూద్దాం ఎట్లయితుందో. ఇప్పుడు చేయాల్సిందే, తప్పదు. పోతున్నా, ఎటు తీసుకెళ్తుందో అక్కడికి వెళ్ళినాక చూద్దాం. ఎప్పుడైతే మనం పెట్రోల్ లేదు కార్లో, పెట్రోల్ అయితే పోయించుకుందాం. మేడంని అయితే తీసుకొని నఖీరిషారా దగ్గర ఉన్న మక్బాస్కి అయితే తీసుకొచ్చిన. మేడం వాళ్ళ చిన్న అబ్బాయిని. ఎప్పుడైతే ఇక్కడ ఏం తీసుకుంటామో దీని తర్వాత బొక్కాల పోవాలి, దాని తర్వాత ఎటు పోవాలి తెలియదు. చూద్దాం ఎంత టైం పడుతుందో. పోయి ఇంకా ఫ్రెష్ అప్ అవి, ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఉన్నాయి, దాన్ని కూడా ఫ్రెష్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. టిఫిన్ అయితే వేయలేదు, ఆకలి అవుతుంది. ఇప్పుడు వేడిద్దాం. బట్టలు అయితే పిండేసుకొని కారు కూడా కడిగేసుకొని మంచిగా నీట్గా ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయినా నేను కూడా నమాజ్కి అయితే వెళ్ళిపోతున్నా. నమాజ్కి వెళ్ళిపోయి అటు నుంచి అటే నైట్ చేసిన బిర్యానీ ఉంది అక్బర్ అన్న రూమ్లో, అటే నమాజ్ చేసేసి తినేసి మళ్ళీ వచ్చి కొద్దిగా రెస్ట్ చేసుకున్నాం. నాకు తెలిసి మళ్ళీ డ్యూటీ వస్తుందేమో, ఎందుకంటే మేడం వాళ్ళు కాఫీ తాగడానికి పోతారు ఎవ్రీ ఫ్రైడే. ఈరోజు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం తొందరగా వెళ్ళిపోయి నమాజ్ చేసుకొని తినేద్దాం, మళ్ళీ వెళ్దాం. మా బాబాని అయితే ఎటు వెళ్ళిన వాళ్ళని డ్రాప్ చేసిన. దువాద్మి వెళ్ళిండు కదా, వెళ్తున్నాడు. అయితే మీరు చూసి ఉంటారు. ఇప్పుడైతే నేను టైం అయితే 12 అవుతుంది. వ్లాగ్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. నమాజ్కి వెళ్తున్నా. బట్టలు కూడా క్లీన్ చేసుకున్నా, కార్ కూడా క్లీన్ చేసుకున్నా. ఇప్పుడైతే వెళ్ళిపోతాం నమాజ్కి. అటు నుంచి అంటే మనకు డ్యూటీ వస్తుంది. ఎందుకంటే మేడం వాళ్ళు కాఫీ తాగడానికి వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రతిరోజు వెళ్తారు. ఫ్రైడే కదా, ఈరోజు కూడా వెళ్తారు. నిన్న నైట్ చేసిన బిర్యానీ కూడా ఉంది అక్బర్ అన్న రూమ్లో. కూల్ డ్రింక్ తీసుకెళ్ళి తాగి తిని తాగేద్దాం. అటు నుంచి డ్యూటీకి ఫోన్ వస్తే నుంచి వెళ్ళిపోదాం. ఒకవేళ రాకుంటే మాత్రం రూమ్కి వచ్చి పడుకుందాం. ఫ్రైడే అన్నట్టే కానీ మనకైతే హాలిడే ఉండదు. మార్నింగ్ 9 నుంచి అయితే తిరుగుతూనే ఉన్నా, మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే వెళ్ళిపోదాం నమాజ్కి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. మధ్యాహ్నం అయితే అక్బర్ అన్న రూమ్లో అయితే తినొచ్చి పడుకున్నా. ఎక్కువసేపు పడుకోలే. 4 గంటలకు మా లడ్డుబాబు గారు అయితే కాల్ చేసిండు జిమ్లో డ్రాప్ చేయమని. వన్ అయితే జిమ్ జాయిన్ అయ్యాడు. నెల రోజులు అవుతుంది దాదాపు. అప్పుడప్పుడు తీసుకుని వస్తా. అయితే డ్రాప్ చేసిన. వాళ్ళ మామ వాళ్ళతో వెళ్తాడు. వాళ్ళ మామ కొడుకు ఈడు ముగ్గురు అయితే వెళ్తాడు. అయితే ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అయితే మా మేడం వాళ్ళ పెద్ద అబ్బాయి కారు అడగమన్నాడు. ఆడిది మళ్ళీ చాలా రోజు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం మా కఫీల్ అయితే పైన అడిగేసిన, అంతేం లేదు బయటనే. ఈరోజు అయితే 3 కార్లు కడిగేసుకున్నాను, నాది అవన్నీ. ఇంకా 15 రోజుల దాకా ఏ కారు కడిగే అవసరం లేదు. అవసరమైతే రంజాన్ మొత్తమే కడగా చెప్పేస్తాను, రంజాన్లో కాదని చెప్పేసి. ఇప్పుడైతే వచ్చిన లడ్డుబాబు గారిని తీసుకునేకి. ఆడు జిమ్ పోయిండు. జిమ్ పక్కకైంది. ఇప్పుడు వచ్చి ఇక్కడ నాకు తెలిసి అల్బైక్ ఉన్నది, అలా మళ్ళీ జంక్ ఫుడ్ తినడానికి పోయిండు. ఏం లాభం నాకు అర్థం కాదు. జిమ్ పోయినాడు. డైలీ బర్గర్లు పిజ్జాలు అయితే అన్నీ తింటున్నాడు. కూల్ డ్రింక్స్ కూడా తాగుతున్నాడు. జిమ్ కూడా చేస్తున్నాడు. చూద్దాం. ఇప్పుడైతే ఈరోజు అశ్వాక్ కూడా వచ్చిండు. అక్బర్ నాకు ఫోన్ చేసి చెప్పిండు చాయ్ తాగడానికి ఎటన్నా పోదాం, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే
మళ్ళీ ఈరోజు నేను అష్టాక్ తీసుకున్నాను, మేము తీసుకుంటలేము ఎందుకంటే అది మొత్తం ఫ్రీజ్ మంచి లేదు. దేశీ కోడి అంటున్నారు కానీ మన తిన్న మొత్తం బొక్కలుగా ఉన్నాయి. ఇప్పుడైతే అక్బరంగా ఏది పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిష్లు అవుతుంటాయి. ఎక్కడో ఎంత పెద్ద అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి 10 కిలోలు ఉన్నాయి. ఎంత మనం తింటాము. ఇప్పుడైతే వెళ్దాం రూమ్కి. అశోక్ అయితే పోతున్నాడు, తీసుకుంటున్నాడు. మేమైతే రూమ్ పోయి తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే తిన్నాం అక్బర్ అన్న రూమ్లో. ఈరోజు అయితే సోయాబీన్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే వాకింగ్కి వచ్చేసినాం. వాకింగ్ చేసుకొని అయితే మేడం వాళ్ళని డ్రాప్ చేసిన అయిపోయింది. వాకింగ్ చేసుకుని మనం కూడా ఇలా డ్యూటీ రాగానే మనం కూడా రూమ్కి వెళ్ళిపోయి పడుకుందాం. వీడియోని ఇక్కడ నేను చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్.